అందరికీ నమస్కారం అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నా. మీరు శివరాత్రిని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే పొద్దున్నే లేచి పూజకన్నీ అలంకరించుకొని మేము రెడీ అయ్యి శివుడి దగ్గరికి ప్రసాదాలు చేసుకొని శివాలయానికి స్టార్ట్ అయ్యామండి. దగ్గరికి వచ్చేసాం శివాలయం దగ్గరికి. ఇదేనండి శివాలయము. చూడ్డానికి చిన్నదిగా ఉన్న చాలా మహిమ కల శివాలయం అండి ఇది. మనం ఏం కోరుకున్నా మన కోరికలో ఎటువంటి చెడు లేకుండా మంచి ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇలా శివాలయంలోకి వచ్చి అభిషేకం చూసాము. శివరాత్రి రోజు శివుణ్ణి దర్శించిన పుణ్యమే కదండి, మాకు అభిషేక భాగ్యం కలిగింది. అలా అభిషేకం చూసుకొని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనెతో అభిషేకం ఇచ్చారు. ఈ శివరాత్రికి మౌదిని మొక్కుబడి ఉంది. అందువల్ల మౌదిన పులుసు అన్నము, గుగ్గుళ్ళు, టెంకాయలు తెచ్చి మొక్కుబడి చెల్లించుకుంది. చాలా మహిమ కల శివాలయం అండి ఇది. మీరు ఒక్కసారి కానీ ఏమన్నా కోరుకున్నా కానీ దాంట్లో ఎటువంటి చెడు కల్మషం ఏం లేకుండా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. అంత మహిమ గల శివాలయం అండి ఇది. మేము పొద్దున్నే లేచి ఇలా అన్నీ ఏర్పాటు చేసుకొని గుడికి వచ్చేసామండి. వచ్చే లోపల అభిషేకం జరుగుతూ ఉంది. ఇలా అభిషేకాన్ని చూసుకొని మేము కూడా పూజని స్టార్ట్ చేసామండి. ఇలా అభిషేకం అయిన తర్వాత దేవాలయాన్ని ఇలా అలంకరించారండి. చూడండి ఎంత బాగా అలంకరించారో. అందరూ 365 ఒత్తులేసి దీపాలు పెట్టారు. నేను పిండి దీపం తెచ్చి పెట్టాను. ఇలా దేవుణ్ణి అలంకరించిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నామండి. అన్నీ వెలిగించి కొట్టుకున్నాము. మా ఆయన పూల మాల తెచ్చారు దేవునికి ఇవ్వడానికి, వేయడానికి. ఇలా దేవుడికి తెచ్చిన పూలమాలని తీసుకొని దండం పెట్టుకొని నేను మా ఆయన దేవుడికి వేసాము, శివయ్యకి. శివరాత్రి అంటేనే ఒక పెద్ద పండగ కదండి. ఆ రోజు నైట్ అంతా మేము జాగారం చేసాము. వేరే దగ్గరికి, వేరే దేవాలయాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ జాగారం చేసాము. నైట్ 3 o'clock అయింది మేము ఇంటికి వచ్చే లోపల. ఇలా శివాలయంలో పూజ చేసుకున్నామండి నేను, అందరం కలిసి. శివరాత్రి రోజు ఎవరైనా టెంపుల్కి వెళ్ళుకుంటూ ఉంటారండి. అందరూ చాలా మేమైతే ఈసారి శివరాత్రి రోజు 3 టెంపుల్కి వెళ్ళామండి, శివాలయం టెంపుల్స్కి. అవన్నీ లాంగ్ వీడియోలో ఉంది, చూడండి. ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి పూజ చేసుకొని అలా వాళ్ళ కుమారుడి దగ్గరికి వెళ్ళామండి. అదే తన కుమారుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్నామండి. మా ఊర్లోనే ఉంది వినాయకుడి గుడి, టెంపుల్. శివాలయం పక్కనే ఉంటుంది కొంచెం వెనుక. అలా దేవుడికి మొక్కుకొని ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టుకున్నామండి. చూడండి ఎంత బాగున్నాడు కదా వినాయకుడు స్వామి. ఇలా వినాయకుడిని పూజించుకొని కొబ్బరికాయ తీసుకున్నామండి వినాయకుడికి కొట్టడానికి. మా వదిన కొబ్బరికాయ కొడుతుందండి. ఎన్నిసార్లు కొట్టినా ఆ కొబ్బరికాయ పగట్లేదండి. మా వదినకి అంత స్టామినా ఉంది కొబ్బరికాయ కొట్టడంలో. ఇప్పటికి 3 కొబ్బరికాయలు కొట్టిందండి. ఏది కూడా మా వదిన చేత్తో పగలలేదు. వాళ్ళ అన్న దీంట్లో కొట్టండి అన్నాడు. వదిన కొడుతూనే ఉంది, కానీ ఎంత కొట్టినా అది పగలలేదండి. చూడండి మీరే. వాళ్ళ అన్నే కొట్టేశాడు తర్వాత. అలా వినాయకుడికి పూజ చేసుకొని ఇంటికి వెళ్ళామండి. ఈవినింగ్ నైట్ ట్రాక్టర్ పెట్టాడు మా అన్న. ఆ ట్రాక్టర్లో వెళ్తూ ఉంటే మార్నింగ్ చూపించాను కదా శివాలయం. ఆ శివాలయం నైట్ డెకరేషన్ చేశారు. మార్నింగే చేశారు, కానీ
కనిపించలేదు. నైట్ చీకట్లో బాగా కనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి తిప్ప దగ్గరకు వచ్చామండి. మా ఊరి పక్కనే ఉంటుంది తిప్ప. ఇది ఒకప్పుడు ఏకచక్రాపురం అనేవాళ్ళు. ఇక్కడ రాక్షసులు జీవించేవారంట. ఇక్కడ రాక్షసుడి గుడి కూడా ఉందండి. నైట్ అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. చాలామంది వస్తారండి. చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో. అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇది ఒకప్పుడు పాండవులు వాళ్ళు ఉండేవాళ్ళంట. ఇక్కడ అడవి అండి, అది కొండలాగుంటుంది. దాని మీద వెళ్ళాలి. ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందండి. మా ఊరు వాళ్ళంతా హాయ్ చెప్పారు, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సపోర్ట్ ఇచ్చారు. అందరూ నవ్వుకొని అలా లోపలికి ఎంటర్ అయ్యామండి. చూడండి అక్కడ 101 శివలింగం ఉంటుందండి. శివరాత్రి రోజు అన్నిటిని మొక్కుకుంటూ వెళ్తే మంచి పుణ్యం వస్తుందండి. ఇంకొకటి, ఆ తిప్ప దగ్గరికి నడిచి వెళ్ళి మొక్కుకుంటే పెళ్లి కాని వాళ్ళకి త్వరగా పెళ్ళి అయిపోతుందండి. చూడండి ఎంతమంది ఎన్ని దీపాలు పెట్టున్నారో శివరాత్రి రోజు. కొద్దిగా కూడా గ్యాప్ ఉండదండి. ఇదిగోండి నందీశ్వరుడు. లోపల ఎంటర్ అవ్వలేము, కీ ఉంది. ఆ కీ మొత్తం చుట్టుకొని వస్తే అప్పుడు శివుడి దర్శనం ఉంటుంది. వీడియో తీయలేదండి, అందువల్ల ఫోన్ అలో లేదు, అందుకు వీడియో తీయలేదండి. ఇలా శివుడిని చూడండి ఎంతమంది ఉన్నారో. అవన్నీ శివలింగాలండి. ప్రతి శివలింగానికి అభిషేకం చేస్తారు మార్నింగ్. కొంతమందికి మొక్కుకో ఉంటారు కదా, వాళ్ళు శివలింగాల్ని కొనిస్తారు, మొక్కుబడి చెల్లిస్తారు. అవన్నీ ఇక్కడ ప్రతిష్ఠిస్తారండి. చూడండి శివుడు ఎంత పెద్దగా ఉన్నాడో. ఓం నమ శివాయ. ఎందుకో తెలియదు. చూడండి ఈ శివుడు పౌర్ణమిలో మూవీలో ఉన్నాడు కదా శివయ్య, అలా ఉన్నాడు కదా. నేను ఫస్ట్లో చూసినప్పుడు అలానే అనుకున్నానండి. ఇక్కడేనేమో పౌర్ణమి మూవీ తీసింది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది కాదని. అది చాలా బాగా చేస్తారండి. ఎందుకో తెలీదు, శివాలయంకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఎప్పుడు వెళ్ళినా కాసేపు కూర్చొని వద్దామా అనిపిస్తుంది. చూడండి శివయ్య శివాలయంలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఓం నమ శివాయ. మీకు రాక్షసుడి గుడి చూపిస్తానండి. ఇదేనండి రాక్షసుడి గుడి. రాక్షసుడు లోపల నిద్రించేవాడంట. కొంచెం భయంకరంగా ఉన్న లోపలికి వెళ్ళలేదు. ఇదేనండి రాక్షసుడి గుడి. చూడండి శివరాత్రి రోజు నాగేంద్రుడు శివయ్య మీదకి వెళ్ళి ఎలా ఉన్నాడు. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చూశారంట, వీడియో క్లిప్ పెట్టారు. మీరు కూడా చూస్తారు కదా అని మీకు పెట్టాను. ఇలాంటి అదృష్టం ఎవరికో ఒకరికే కదండి ఉంటుంది. ఈ వీడియో వల్ల చాలామంది చూడాలని పెట్టాను. చూడండి ఎంత బాగుందో. మూవీలో తప్ప ఎక్కడ చూడలేదండి ఇది. మరి నేను ఫస్ట్ టైం ఇక్కడ చూశాను. ఇలా అక్కడి నుంచి మా తిప్ప దగ్గర నుంచి ఇలా పాటిమిట్ట మా ఊరు పక్కనే ఉందండి. ఇక్కడ శివాలయం చాలా బాగుంటుందండి. డెకరేషన్ కానీ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ ఉంటాయి. వీడియో లెంత్ అవుతుందని డ్యాన్స్ ప్రోగ్రామ్ వీడియో తీయలేదు. ఎంటర్లోనే వినాయకుడు స్వామి ఉంటారు. దర్శించుకొని ఇంకొంచెం ముందరికి వెళ్ళామనుకోండి లక్ష్మీదేవి కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు లక్ష్మీదేవిని. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకోండి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇంకొంచెం ముందరికి వెళ్తే శివయ్యని పూలతో నింపేస్తుంటారు. చూడండి ఎన్ని రకరకాల పండ్లతో పైన డెకరేషన్ చేస్తున్నారు. చూడండి కిందంతా పూలతో శివయ్యని డెకరేషన్ చేసేసారు. చూడండి పూలలో అభిషేకం చేస్తారు. చూడండి ఎన్ని పూలు పైన చూడండి డెకరేషన్ ఎంత బాగుందో కదా. యాపిల్ 5 రకాల పండ్లతో డెకరేషన్ చేస్తున్నారు. ఇదేనండి పార్వతీదేవి. చూడండి ఎంత బాగుందో పార్వతీదేవి, శివయ్య. ఇప్పుడు శివయ్యని చూపిస్తాను మీకు. ఓం నమ శివాయ. ఇక్కడ మాత్రమే శివయ్య మొహం క్లియర్గా కనిపిస్తుందండి. చూడండి శివయ్యని. అందరికీ ఇంకొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మేమైతే మూడు టెంపుల్కి వెళ్ళామండి, శివుడిని దర్శించాము. మా ఊరి పక్కన ఉన్న తిప్ప మీద. అక్కడి నుంచి పాటిమిట్ట వచ్చామండి.
చూడండి ఎంతమంది జనాభా వచ్చున్నారో కదా. చాలామంది వస్తారండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు శివుని దర్శించడానికి. ఇది పాటిమిట్ట అన్నాను కదా, అక్కడ డెకరేషన్ చేశారు. డ్యాన్స్ ప్రోగ్రాము అటు సైడ్ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడని డ్యాన్స్ ప్రోగ్రాము. ఇలా శివయ్యని దర్శించుకున్నామండి. చూడండి ట్యాంకీ పైన శివయ్య ఎలా మెరుస్తున్నాడు. ఇది ఒక శివాలయం అండి. ఫోన్ అలో లేదన్నాను కదా, వేరే వాళ్ళని అడిగి కొద్దిగా దూరం నుంచి వీడియో తీశాను. ఇది గుడి మొత్తం అండి. చూడండి ఎంత బాగుందో. శివుడిని చూడాలంటే శివరాత్రి రోజు చూడాలండి. ఓం నమః శివాయ. చూడండి ఎంతసేపు చూసినా అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.